మన బొందటాడు ఏం టాడు బుద్ధిని కొన్నోళ్ళు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం నాకు అర్థం నాదా నేను చెప్తున్నా కదా జయరాం రమేష్ ఒక రుజువు చేయడు ముఖ్యనాలు రాష్ట్ర రాబెట్లా ఇది రెడీ వాస్ జయరాం రమేష్ ఈజ్ రెడీ ఆరోపణలు కూడా ఇంత ఈడియాటిక్ ఉంటే ఎట్లండి ఊహాజంతంగా దీస్ ఆర్ నథింగ్ బట్ ఈడియాటిక్ అలిగేషన్స్ సెన్స్లెస్ బేస్లెస్ థర్డ్ రేటెడ్ అలిగేషన్స్ ఆర్ దే రెడీ మేము ఎప్పుడు చెప్పినా స్టాటిస్టిక్స్తో చెప్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం కుండ బద్దలు కొట్టి చెప్తున్నాం ఒక్కల విషయంలో కాదు ఐఎమ్ సారీ మొన్న అమిత్ షా వచ్చి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఐ హావ్ డిమాండెడ్ ఫర్ ఇస్ అపాలజీ కమాన్ చెప్పమని అడిగిన అంత ఎందుకండి మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలా ఉన్నాయండి సెక్రటరియట్ల మందల పైరవికారుల మందల గుంపులు కనబడుతున్నాయి మీకు ఇప్పుడు ద్వారకాలు ఆడుతులు వెంకటేశ్వర్లు ఆడుతులు ఉన్నాయా కలకాలు ఆడుతున్నాయా పైరవికారులతో ఈ దందాలు చేసే నా కొడుకులు పైరవికారులు ఉన్నాయా ఇప్పుడు ట్రాన్స్ఫర్ల దందాలు ప్రమోషన్ల దందాలు అని మాయంగాలే దాన్ని అప్సెట్ చేయాలి కదండి మీరు కూడా జర్నలిస్ట్ లోకం కూడా అప్పటికిప్పటికి ఎంత తేడా ఉంది నిత్య దందాలతో నేను ఏమంటున్నా నాకు సిల్లీ థింగ్స్ దయచేసి ఎవడో పిచ్చోడని నన్ను అడితేనండి నాకు అర్థం కాదు. హైదరాబాద్కి మాట్లాడుతూ కేటీఆర్ కేసీఆర్ మాకు చెప్తున్నావు కదా అపాలజీ అడగాల ఆ బిడ్స్లో ముక్కు రాయాలట. ఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము రెడీగా ఉన్నాము, ఎక్కడ ముక్కు రాస్తానో రాసేందుకు రెడీ ఉన్నాము. మీ కొడుకు మాకు కండిషన్ పెట్టిండు, హిమాంశి కంపెనీ నేను 7 సంవత్సరాల కిందనే బంద్ చేసిన, ఇప్పుడు హిమాంశి కంపెనీలో నువ్వు డైరెక్టర్గా కొనసాగుతున్నావు. ఎస్ నో ఆ బిడ్స్ మీద తేల్చుకుందాం రా. అసలు కేసీఆర్కి అయితే ముఖ్యలేదు. ఎందుకు లేదంటే ఆయనే తలకాయ నరుకున్న తర్వాత ముక్కు ఏడుంటుంది. కేసీఆర్కి ముఖ్యమంత్రి చేస్తా, నేను దళిత్కు ముఖ్యమంత్రి చేస్తా, చేయకుంటే నా తలకాయ నరుక్కుంటా అన్నాడు. ఇక తలకాయలు లేనప్పుడు ముక్కు ఏడున్నది ఏడనే కాబట్టి నీ కొడుకుకు ముక్కునేది కాబట్టి నీ కొడుకుని పంపి నేను వస్తాడికి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అఫిడవిట్ ఇది 5వ పేజీలో హిమాన్స్ మోటార్స్లో ముఖ్యమంత్రి గారికే 1,00,000 షేర్స్ ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి గారే హిమాన్స్ మోటార్స్లో వ్యాపారం చేస్తున్నాడు. తారక రామారావు నీ కొడుకే కాదు, నువ్వు కూడా ఇందులో భాగస్వామియే. ఈరోజు నువ్వు నీ కొడుకు కలిసి తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న మోటార్ల కొనుగోలు వ్యాపారంలో హిమాన్స్ మోటార్స్ కీలక పాత్ర పోషించిందని బయట పెడితే అందరి మీద అక్కసు వెళ్ళగస్తున్నావు. ఈ సంస్థ నీ ఇంటి అడ్రస్ మీదనే ఉంది. నువ్వు ఏ ఇంట్లో అయితే నివసిస్తావో ఆ ఇంట్లోనే ఈ కంపెనీ ఉంది. నీ ఇంట్లో ఉన్న కంపెనీ, నీకు వాటాలు ఉన్న కంపెనీ ఏం వ్యాపారం చేస్తుందో నీకు తెలియదా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి వాహనాల కొనుగోలు వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా? నీ కొడుకు బుకాయిస్తే ఆ బుకాయించింది తప్పు అని చెప్పవలసింది పోయి నా కొడుకు మాట్లాడిందే నిజం అన్నట్టుగా నీ కొడుకు తప్పిదాలను బయటపెట్టిన వాళ్ళ మీద నువ్వు నిందించే విధంగా మాట్లాడడం సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నా.